నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని వెల్లడి. డిక్లరేషన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేషన్ లేదన్న బీఆర్ఎస్. ఇప్పటి వరకు ప్రకటించిన రైతు బీసీ డిక్లరేషన్ల అమలుపై ప్రశ్నించిన హరీష్ రావు. రాజీవ్ యువ వికాస పథకానికి 1000 కోట్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేస్తామన్న బట్టి విక్రమార్క. అమృత్ భారత్ స్టేషన్ పథకంతో రైల్వే స్టేషన్లకు మహర్దశ. తెలంగాణలో సిద్ధమైన వరంగల్, కరీంనగర్, బేగంపేట రైల్వే స్టేషన్లు ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆసియా కప్లో ఇండియా ఆడడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న బీసీసీఐ. ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సెక్రటరీ దేవజిత్ సైకియా. టెలికాం సంస్థకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఏజీఆర్ బకాయిలు మాఫీ చేయాలన్న టెలికాం కంపెనీల పిటిషన్ తిరస్కరణ. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు. పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. పాలమూరు రైతులందరికీ 100 రోజుల్లో సోలార్ పంపు సెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన నల్లమల డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు చేపడతామన్నారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామన్న సీఎం. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు పంపు సెట్లు ఇచ్చి రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకానికి 1000 కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా జల వికాస పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ప్రసంగించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, మరో 20 ఏళ్లు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైనే ఉందన్నారు. ఈ నల్లమల డిక్లరేషన్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం రేపొద్దున జూన్ 2వ తారీఖు నాడు రాజీవ్ యువ వికాసంతో కనీసం 1000 కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం.
బీడువారుతున్న పోడు భూములకు జలకళ తెచ్చేందుకే ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6,69,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంలో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆదివాసీలు ప్రత్యేక గిరిజన చట్టాలు వినియోగించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈరోజు అణగారిన వర్గాలన్నా, మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా, ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి. ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే డెడికేషన్ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే ప్రకటించిన రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అమలు కాలేదని, కొత్తగా నల్లమల డిక్లరేషన్ను తెర మీదకు తీసుకొచ్చారని విమర్శించారు. డిక్లరేషన్ల పేరిట డంబాచారం చేయడం తప్ప చేసేదేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ తీరు ఇంతేనని అన్నారు. నల్లమల బిడ్డనని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తనను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డలను అరెస్టు చేశారని విమర్శించారు. సీఎం ప్రసంగంలో ఆత్మస్తుతి, పరనింద తప్ప అక్కరకు వచ్చే విషయమేది లేదన్నారు. సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు మాత్రమే విడుదల చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. అందాల పోటీలకు 300 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమానికి 35 కోట్ల రూపాయలు విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. పుష్కరాలను కేవలం కాళేశ్వరం ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. త్వరలో రానున్న కృష్ణా, గోదావరి పుష్కరాలకు సరిపడా నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామన్నారు. కాళేశ్వరు ముక్తీశ్వరుడు కొలువైనటువంటి ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వము అనుకున్న స్థాయిలో నిర్వహించకుండా నిజంగా బాధించారు. 30 కోట్ల రూపాయలు ఏ మూలకు జరపవు. ఇది అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు, 400 కోట్లు ఖర్చు పెడుతుంది. మాకు అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. అది కానీ అందాల పోటీలపై శ్రద్ధ, ఆధ్యాత్మికత మీద ఎందుకు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్ సమీపంలో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. బాధితులు, స్థానికులతో మాట్లాడిన కేటీఆర్ అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. వేసవికాలం వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్న కేటీఆర్, అగ్నిమాపక యంత్రాలు వచ్చినా అందులో నీళ్లు లేవని, సిబ్బందికి సరైన మాస్కులు కూడా లేవని విమర్శించారు. అంబులెన్సులో కనీసం ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని, బాధితులు, మృతుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందన్నారు. రాజకీయాలు మాట్లాడడానికి ఇది సందర్భం కాదని, అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమేంది, ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే
ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరో 2 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నెలాఖరు వరకు గడువు పెంచుతున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారణ జరిపిన కమిషన్ సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. ఈ వివరాలతో సమగ్ర నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో ఆయా రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. రైల్వే స్టేషన్లకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్, టాయిలెట్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైఫై సౌకర్యంతో పాటు చుట్టుపక్కల నగర ప్రాంతాలతో స్టేషన్లు అనుసంధానించే పనులు చేపడుతున్నారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ను 25,41,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నూతన రూపురేఖలను సంతరించుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ చిత్రాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టగా ప్రస్తుతం దాదాపు పనులు పూర్తి కావచ్చాయని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. బులెటిన్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికోడ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచే లక్ష్యంతో ముందస్తు బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు అంతా ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోట్బుక్లు, 2 జతల ఉచిత యూనిఫామ్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ విద్య వంటి సౌకర్యాలను వివరించారు. అంతేకాకుండా విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, ఇంగ్లీష్ మీడియం బోధన, పాఠశాల సాధించిన విజయాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి, సిరికొండ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోకిని శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులంతా కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో భారీ ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని, అయితే ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని అన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నెలవారీ తల్లిదండ్రుల సమావేశాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ప్రతి విలేజ్లో రోజుకొక విలేజ్ చొప్పున ఈ బడిబాట కార్యక్రమాన్ని, ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజలకు కూడా చాలా ముందుగానే వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావడంతో పిల్లలు చేజారిపోకుండా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోకుండా అరికట్టడం జరుగుతుంది. ప్రజలకు కూడా మంచి చైతన్యం వచ్చింది. చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పూర్తిగా ఉచితమైన విద్యతో పాటు యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, మంచి రుచికరమైన భోజనం కానీ, కోడిగుడ్లు కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ముంజలత, మండల పరిషత్ విద్యా కమిటీ చైర్మన్ రమ, తక్కెలపల్లి ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి పాల్గొని ఈ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగి చేరికలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జిల్లా పరిషత్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ముంజలత ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కెళ్లపల్లి ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నారని వివరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు మెరుగైనవని, ఇది విద్యార్థులకు ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు. ఇవాళ ఇంటింటికి వెళ్ళినాం, అందరు చాలా తోలేస్తామన్నారు. మంచిగా ఉంది ఫుడ్ విషయంలో అన్నీ మేము ఎప్పుడెప్పుడు వచ్చి చూస్తున్నాం. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, సార్లు మంచిగా ఉన్నారు అన్నీ చెప్పడానికి. అన్నీ మంచిగా ఉన్నాయి, బుక్స్, యూనిఫాము, ఫుడ్ విషయంలో మధ్యాహ్నం భోజనం అన్నీ బాగానే ఉన్నాయి. మా మండల విద్యాధికారి సిరికొండ కాంప్లెక్స్లో ఫస్ట్ బొమ్మెన, తర్వాత తకలపల్లి, తర్వాత సిరికొండ 3 గ్రామాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేటు పాఠశాలకు కూడా తారతమ్య భేదాలు చెప్తున్నాం మేము. అన్ని రకాలుగా ఫ్యాకల్టీస్, ఉచిత బుక్స్, యూనిఫామ్స్ అన్ని రకాలుగా ఉంటున్నాయి. సిరికొండ గ్రామంలో జరిగిన ముందస్తు బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉచిత విద్య, నాణ్యమైన బోధన, ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరిస్తామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించారు. బస్ డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. సిబ్బందితో మాట్లాడి డిపోలోని సేవలు, సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారి వచ్చిన ఎండీకి అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సజ్జనార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆదిలాబాద్లో ఆర్టీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయిలను త్వరలోనే విడుదల చేస్తుందని, అవసరాన్ని బట్టి కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని, ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మన ముఖ్యంగా ఇక్కడ మన డిపోకి మన ఆఫీసెస్తోని మన సిబ్బందితోని మాట్లాడడానికి రావడం జరిగింది. చాలా రాష్ట్రంలో చాలా వెనుకబడిన ప్రాంతము, చాలా దూరమైన ప్రాంతము. దాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం కూడా ఇక్కడ చాలా ఒక మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేస్తుంది. ప్లస్ అదేవిధంగా కట్టుబడి కూడా ఉంది. దాని భాగంగానే మనము కొత్త బస్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. మా సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా మనం ఒక కనెక్టివిటీ ఇవ్వడానికి కూడా కృషి చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు మన ఆఫీసెస్తో మాట్లాడితే మొత్తం ఆల్మోస్ట్ ఆదిలాబాద్ కనెక్టివిటీ రావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చిన్న గూడమ్స్ ఉన్నావు, అది కూడా వాళ్ళ పాపులేషన్ బట్టి మనము డెఫినెట్లీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఒక మంచి మేలు జరిగే స్కీమ్. దానివల్ల కూడా మనకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ రావడం జరిగింది. దానివల్ల కూడా మన ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది కొన్ని బకాయిలు కూడా మనం ఇవ్వడం జరిగింది. కొన్ని బెనిఫిట్స్ కూడా మనం పాస్. హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26,55,00,000 రూపాయలతో అభివృద్ధి చేయగా అత్యంత సుందరంగా మారింది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. స్టేషన్లో ప్రవేశ ద్వారం, 12 మీటర్ల ఫుట్ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, స్టేషన్ భవనం, సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్, ప్లాట్ఫారం రీసర్ఫేసింగ్ వంటి పనులు పూర్తయ్యాయి. రోజు 16,648 మంది ప్రయాణికులు వచ్చిపోయే ఈ స్టేషన్లో విమానాశ్రయ స్థాయి సౌకర్యాలు కల్పించారు. 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెరుగైన లైటింగ్, అప్గ్రేడెడ్ పార్కింగ్, దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు, గ్రీన్ ఎనర్జీతో పాటు పర్యావరణ అనుకూల భవనం ఏర్పాటు చేశారు. స్టేషన్ వెలుపల గ్రీనరీ, మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ కూడా నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మాట్లాడుతూ 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. సాంకేతికతతో విమానాశ్రయం తరహాలో స్టేషన్ను అభివృద్ధి చేశామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని దూరదర్శన్తో తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్స్ కింద బేగంపేట్ రైల్వే స్టేషన్ పూర్తిగా డెవలప్ అయ్యి అందుబాటులోకి రానుంది. బేగంపేట్ రైల్వే స్టేషన్తో పాటు వరంగల్, కరీంనగర్, తెలంగాణలో ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా సిద్ధంగా ఉండి ఈ నెల 22వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి ప్రారంభోత్సవం కానున్నాయి. ఈ నెల 22వ తేదీన ఇనాగరేట్ కానున్నాయి. ముఖ్యంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే
26.55 కోట్లతో ఇప్పుడు స్టేషన్స్ని డెవలప్ చేశాము. అంతేకాకుండా సెకండ్ ఎంట్రీ వైపు కూడా దాదాపు 12 కోట్లతో రెండో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్నారు. వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్లతో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 ఆగస్టులో తెలంగాణలోని 3 స్టేషన్లను ఆధునీకరించే పనులు ప్రారంభించారన్నారు. అప్రోచ్ రోడ్డు, అత్యాధునిక వసతులతో బుకింగ్ కౌంటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, వెయిటింగ్ హాళ్లతో పాటు స్టేషన్ల ముందు పార్కులు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. Karimnagar railway station is a NSG 5 category railway station with a footfall of 700 passengers per day and with average earning of more than 1 lakh rupees per day. The foundation stone for the Amrit Bharat station redevelopment for Karimnagar station has been laid by Honorable Prime Minister is developed on account of this Amrit Bharat station scheme. 6 booking counters were provided along with the added facility to the Divyangjans, and we have reached the facilities like an airport in the Karimnagar railway station as a part of Amrit Bharat station redevelopment scheme. Inauguration of 3 railway stations over Telangana on 22nd of this month, on 22nd May 2025 by Honorable Prime Minister. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్పై పాకిస్తాన్ భారీ ఎత్తున డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసేందుకు విఫల ప్రయత్నం చేసింది. మే 8న పాకిస్తాన్ అనేక డ్రోన్లు, దీర్ఘశ్రేణి మిసైళ్లతో ఈ దాడిని ప్రారంభించగా భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ విషయంపై మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాలతో పాటు పౌర ప్రాంతాలు, మత స్థలాలను లక్ష్యంగా చేసుకుంటుందని ముందే ఊహించామని తెలిపారు. గోల్డెన్ టెంపుల్ ప్రధాన లక్ష్యంగా దాడి ఉంటుందని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తెలుసుకున్నామని, దీంతో అదనపు ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరించామని చెప్పారు. భారత సైన్యం ఆకాష్ మిసైల్ వ్యవస్థ, అప్గ్రేడ్ చేసిన L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను గాలిలోనే ధ్వంసం చేసిందన్నారు. ఈ దాడుల వల్ల గోల్డెన్ టెంపుల్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని మేజర్ జనరల్ శేషాద్రి పేర్కొన్నారు. భారత సైనికుల సమయస్ఫూర్తి, ధైర్యం వల్ల ఈ పవిత్ర స్థలం పూర్తిగా సురక్షితంగా ఉందని ఆయన తెలిపారు. गोल्डन टेम्पल के ऊपर वो भारी तादाद में ड्रोन और मिसाइल से हमला करेगा, इसीलिए हमने तुरंत आधुनिक, अतिरिक्त एवं उपयुक्त एयर डिफेंस को उपलब्ध कराया और रणनीति के अनुसार गोल्डन टेम्पल को चारों ओर से एयर डिफेंस की सुरक्षा दी गई. 8 मई की सुबह को अंधेरे में पाक ने अनुमान अनुसार ड्रोन और मिसाइल के जरिए से सभी सैन्य एवं सिविल ठिकानों पे और खास तौर पे गोल्डन टेम्पल पे भारी तादाद से ड्रोन का हमला किया. क्योंकि हम इसके लिए तैयार थे, तो भारतीय सेना के आर्मी एयर डिफेंस के सतर्क और सशक्त योद्धाओं ने पाकिस्तान के नापाक इरादों को पूरी तरीके से ध्वस्त करते हुए ड्रोन और मिसाइल हमले को पूरी तरह से विफल कर दिया. और हमने गोल्डन टेम्पल దేశవ్యాప్తంగా రైతులకు ఆధునిక సాంకేతికత, కొత్త వంగడాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను కేంద్రం చేపట్టనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా 723 జిల్లాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. సుమారు 1.5 కోట్ల మంది రైతులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. శాస్త్రవేత్తల బృందాలు 65,000 గ్రామాలను సందర్శించి రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయమన్న కేంద్ర మంత్రి సగానికి పైగా జనాభాకు జీవనాధారం ఇదేనని తెలిపారు. వ్యవసాయం దేశ ఆహార భద్రతకు పునాదిగా నిలుస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడుతోందని వెల్లడించారు. 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,557 లక్షల టన్నులు కాగా 2024-25లో 1,664 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నిరంతరం పెరుగుతోందని తెలిపారు.
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిల నుంచి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వొడాఫోన్ ఐడియా షేర్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో VI షేర్లు 10% మేర క్షీణించాయి. AGR బకాయిలపై వడ్డీ, పెనాల్టీలపై వడ్డీ నుంచి తమకు మినహాయింపు కల్పించాలని టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలి సర్వీసెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాము మనుగడ సాధించాలంటే AGR బకాయిలకు సంబంధించి 45,000 కోట్ల రూపాయలు మాఫీ చేయాలని తొలుత వొడాఫోన్ ఐడియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎయిర్టెల్ కూడా ఇదే తరహా పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఈ నిర్ణయంతో టెలికాం సంస్థలపై భారం పడనుందన్న భయంతో షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి VI షేర్లు 8.41% నష్టంతో, ఎయిర్టెల్ 0.14% లాభంతో ముగిశాయి. టెలికాం సంస్థలకు చుక్కెదురైంది. స్థూల రాబడి నుంచి బకాయిల నుంచి ఊరట లభించలేదు. గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఉద్రిక్తతల వేళ గాజాపై మరోసారి దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని టెలిగ్రామ్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. హమాస్పై పోరాటంలో పురోగతి సాధిస్తున్నామని, గాజాను మొత్తం నియంత్రణలోకి తీసుకుంటామన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. పోరాటంలో విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలని ఇజ్రాయెల్ సైనికులకు పిలుపునిచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో లక్నో సూపర్ జాయింట్స్తో రైజర్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న గత సీజన్ రన్నర్-అప్ సన్ రైజర్స్ మెరుగైన స్థానంతో ఈ సీజన్కు ముగింపు పలకాలని భావిస్తుంటే, పడుతూ లేస్తూ సాగుతున్న లక్నో జట్టు మిగతా 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. ఈ మ్యాచ్ లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు జరగనుంది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు గత 5 మ్యాచుల్లో 4 ఓడింది. ఈ నేపథ్యంలో తెగించి పోరాడేందుకు రెడీ అవుతోంది. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో సారథి పంత్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అనుకోని విరామం తర్వాతైనా పంత్ విజృంభిస్తాడా అనేది చూడాలి. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన లక్నో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ 11 మ్యాచుల్లో 3 విజయాలు, 7 ఓటములు, 1 మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లతో ఉంది. ఆసియా కప్లో టీమిండియా పాల్గొనడం లేదనే వార్తల్లో నిజం లేదని BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు. ఆసియా కప్తో పాటు మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటుందంటూ మీడియాలో వచ్చిన కథనాలను సైకియా ఖండించారు. టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారమైనవని, BCCI ఇప్పటివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈవెంట్ల గురించి ఎలాంటి చర్చలు జరపలేదని, ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. BCCI ప్రస్తుతం IPL, ఇంగ్లాండ్తో జరిగే సిరీస్పై మాత్రమే దృష్టి సారించిందని, ఆసియా కప్ విషయంపై ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. ICC ఈవెంట్లపై భవిష్యత్తులో చర్చలు జరిగినప్పుడు తగిన సమయంలో ప్రకటన విడుదల చేస్తామని సైకియా పేర్కొన్నారు. ఈ విషయంలో వచ్చిన ఊహాగానాలు, ఊహాజనిత వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. నేడు కామారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. Present the weather conditions indicate that there is a upper air cyclonic circulation laying over southeast Bay of Bengal and its adjoining areas of southwest Bay of Bengal, and a trough running from this upper air system to north interior Karnataka. Under its influence, Telangana is likely to have light to moderate rain over many places during next 4 days, and thereafter few days over many parts of the Telangana state. And Telangana is likely to have
thunderstorm activity and lightning with gusty winds of 30 to 40 kilometers per hour. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని వెల్లడి. డిక్లరేషన్లే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేషన్ లేదన్న బీఆర్ఎస్, ఇప్పటి వరకు ప్రకటించిన రైతు బీసీ డిక్లరేషన్ల అమలుపై ప్రశ్నించిన హరీష్ రావు. రాజీవ్ యువ వికాస పథకానికి 1000 కోట్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేస్తామన్న బట్టి విక్రమార్క. అమృత్ భారత్ స్టేషన్ పథకంతో రైల్వే స్టేషన్లకు మహర్దశ. తెలంగాణలో సిద్ధమైన వరంగల్, కరీంనగర్, బేగంపేట రైల్వే స్టేషన్లు ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆసియా కప్లో ఇండియా ఆడడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్న బీసీసీఐ, ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సెక్రటరీ దేవజిత్ సైకియా. టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఏజీఆర్ బకాయిలు మాఫీ చేయాలన్న టెలికాం కంపెనీల పిటిషన్ తిరస్కరణ. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు, పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే